దేవుని పైన నేరం మోపే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తగదు. దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు. ఆయన మీద నేరం మోపే భావన మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీవించబడలే. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన కార్యక్రమం ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. దేవుడు ఈ నెలలో విస్తారమైన ఆశీర్వాదాలు మీ జీవితంలో కుమరించబడబోతున్నాడు. ఏ విషయంలో అయితే సాతాను మిమ్మల్ని బహుగా శోధించాడో ఆ విషయంలో ఈ నెలలో గొప్ప విజయం కలగబోతున్నాయి. అంతేకాదు, ఫైనాన్షియల్గా మీరు దీవించబడబోతున్నారు. ఎస్పెషల్లీ ఎవరెవరికైతే సంతానం లేదో వారికి దేవుడు ఈ యొక్క టైంలో, ఈ సీజన్లో కనిసివాలాన దేవుడు సాయం చేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూస్తారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం దేవుడు వాగ్దానముగా ఇస్తున్నాడు. అయితే దేవుని బిడ్డారా, గడిచిన కొన్ని దినాలుగా మనము ఆదికాండం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. దానిలో పర్టికులర్గా ఆదాము నిషేధించబడిన ఆ పండును తిన్న తర్వాత తన మహిమ వస్త్రాన్ని కోల్పోయి తర్వాత అంజురపాకులతో తన శరీరాన్ని కప్పినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే ప్రభు ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆదాము ఎక్కడ ఉన్నామని చెప్పి అడిగాడు. అయితే నేను నిన్న చెప్పినట్టుగా తన తప్పును సమర్థించుకున్నాడు. అది ఈ రెండో పాపం. ఒక పాపాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక పాపం చేయటం, ఇది అనేక మంది జీవితంలో కనపడే పెద్ద పొరపాటు. తర్వాత ఏం చేస్తాడంటే తన భార్య మీద నేరం మోపుతున్నాడు. ప్రతి ఒక్కరికి నిషేధించటానికి, తోసిపుచ్చటానికి, లేకపోతే స్వీకరించటానికి దేవుడు విల్ పవర్ని ఇచ్చాడు. అయినా ఇతను భార్య మీద నేరం మోపటం ఏంటి? భార్య ఎవరు? నీ యొక్క శరీరం కాదా? భార్య మీద నేరం మోపితే నీపైన నువ్వు నేరం మోపినట్టు అవదా? అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి ఏమంటున్నాడంటే దేవుని పైన నేరం మోపుతున్నాడు. మీరు ఇచ్చిన స్త్రీయే నన్ను పాపంలో నెట్టిందని. అరే ఆదాము, దేవుడి మీద నేరం మోపటానికి నీకు మనస్సు ఎలా వచ్చిందిరా? దేవుడు అన్నీ మనకు శ్రేష్టమైనదే ఇస్తాడు. కానీ ఆ శ్రేష్టమైన వాటిని చెడుకు మలుచుకుంటే ఎవరు దౌర్భాగ్యులు? మనం దౌర్భాగ్యులం కామా? మన దుష్టులం కామా? చెప్పండి. ఈ దినాల్లో అదే జరుగుతున్నాయి. దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడు, దేవుడు ధనాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఫ్రెండ్స్లు ఇస్తున్నాడు, దేవుడు ఆస్తిపాస్తులు ఇస్తున్నాడు. ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న వాళ్ళు దేవుని మహిమార్థం కాదు, ఫ్రెండ్స్ కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, దేవుని మహిమార్థమే వాడుకుంటున్నారు. కానీ కొంతమంది దీనే ఏం చేస్తున్నారంటే స్వార్థం కోసం వాడుకుంటున్నారు, దుష్ప్రయోగం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దేవుడు ఎలా నేరస్తుడు అవుతాడు చెప్పండి? దేవుని పైన మనం ఎలా నేరం మోపగలుగుతాం? ఈరోజు మీలో కూడా కొంచెం మందికి అసలు మీరు ఏ మాట్లాడుతున్నారో మీకు తెలియక ప్రతి దానికి దేవుడి మీద నేరం మోపటమే. దేవుడు నాకేం చేశాడు? సహోదరుల మీద నేరం మోపేవాడే కిందకు పడద్రోయబడ్డాడంట. బైబిల్లో రాయబడి ఉంది. గడ్డ సర్పమైన సాతాను తన సహోదరుల మీదే, అంటే సహోదరుల పైన అనగా పరిశుద్ధుల పైన నేరం మోపినప్పుడు పైనుండి కిందకు పడద్రోయబడ్డాడు. మరి నువ్వు దేవుని మీద ఎలాగ ఆదాములాగా నేరం మోపుతావు? ఆలోచించండి. దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అంటే దేవుడు నాకు ఏ మేలు చేయలేదు, నాకు దేవుడు నన్ను కాపాడలేదు, నన్ను దేవుడు శిక్షించాడు, నాకు దేవుడు సహాయం చేయలేదు, అందరికి మేలు జరుగుతున్నాయి, అందరికి అద్భుతం జరుగుతున్నాయి, నాకు దేవుడు చేయట్లేదు, నా మీద కనుకరలేదు దేవుడు, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు, నాకు ఎందుకు ఇన్ని బాధలని దేవుని పైన నేరం మోపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది తగదు. దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు. ఆయన మీద నేరం మోపే భావన మీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీవించబడలేరు. నీ కారులో ఆయిల్ ఉందా లేదా అని చూసుకొని బయలుదేరాలి. మధ్యలో కారులో ఆయిల్ అయిపోయిందని దేవుడి మీద నేరం మోపితే ఏమైనా అసలు అర్థం పర్థం ఉందా చెప్పండి? అలాగే బ్రేక్ ఉందా లేదని చూసుకోవాలి. ముందు నడిచినప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. మీరు దాని మీద మనసు పెట్టకుండా ఎక్కడో ఆలోచించకుండా పోయి ఒక రాయి మీద పడిపోయి దేవుడు నన్ను తోసేశాడంటే అది కరెక్టా చెప్పండి? ఈరోజు మీరు పశ్చాత్తాపడండి. దేవుడి మీద నేరం మోపటానికి ఎవరు సరిపోరు. దేవుడు పరిశుద్ధుడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మా బలహీనతను క్షమించండి ప్రభా, మన్నించండి, పరిశుద్ధపరచండి. ఎవరి మీద మేము నేరం అప్పకుండా మమ్మల్ని మేమే పరీక్షించే మనసు దయచండి ప్రభా. తండ్రి, నిన్ను ప్రభా, నీ క్రియను, నీ కార్యాన్ని, నీ ఉద్దేశాన్ని ప్రభా తండ్రి అయా తండ్రి గ్రహించలాగిన నిందమొప్పకుండా మమ్మల్ని మేరే కాపాడుకున్నట్టుకు సహాయం చేయమని, మమ్మల్ని నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. ప్రభువును దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 ఈ వాగ్దానం బట్టి దేవుడు మనం దీవించుగాక.